ఎందుకు ఏడుస్తున్నావే? ఎందుకు ఏడుస్తున్నావు? అట్లా మాట్లాడతారేంటండి? ఆడ హాస్పిటల్లో మంచం మీద సోయి లేకుండా పడుకొని ఉంటే అట్లా మాట్లాడతారే? అరే పిచ్చి మొఖమా, వాడు ఈ హాస్పిటల్లో ఉంటేనే సేఫు. ఈ సొంటల్లో రోడ్డు మీద తిరిగితే చెప్పు తీసుకొని కొడతారు. అదేంటి సార్, కన్న కొడుకు హాస్పిటల్లో ఉంటే మీరు అలా మాట్లాడతారు? ఏం చెప్పాలా నీకు? నాకెంతో ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ బాలగంగాధర్ తిలక్ అని పేరు పెట్టుకున్న వీనికి. దాన్ని వీడేమో రంగురంగుల బట్టలు వేసుకొని డీజే టిల్లు అని మార్చుకున్నాడు. ఇంతకీ మీ టిల్లు ఏం చేస్తాడు సార్? ఏం చేశాడు టిల్లు? చెప్తాడు సొల్లు. అసలు నువ్వేంది ఇక్కడ? మనదే ఫంక్షన్. నువ్వేమైనా పెద్ద మనిషి అయినావా? అరే మ్యూజిక్ కొట్టనీకి వచ్చిన డాడీ పిచ్చోన్ లెక్క చేయకు. చూడు, ఇక్కడ నేనెవరో తెలియనట్టే ఉండు. ఈ మమ్మీ మీరేందేడా? మన సురేఖాంటి వాళ్ళ బిడ్డరా? నీ అమ్మ ఇంటికి పోయినాక నీ కాంటాక్ట్స్ నా కాంటాక్ట్స్ ఒకసారి సింక్ చేసుకుని ఎన్నడూ ఓవర్లాప్ కాకుండా ప్లాన్ చేసుకోవాలా. నా ప్రొఫెషనల్ స్పేస్ లో మీరు ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వర్క్ ఇస్ వర్క్, ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్. మమ్మీ సరేరా. అది నేని నాడే. అరే పొద్దున్న లేస్తే పంచాయతీనండి మామతోని. మమ్మీ బుల్లెట్ కాఫీ. ఏం డాడీ ఇడ్లీలో సాంబార్ లేదా? ఏందది? ఆడు కాఫీలో నెయ్యేసుకొని బాత్రూంలో కూర్చొని తాగుతుండు. ఆ కాఫీలో వేసుకొని తాగుడేదిరా పిచ్చి పని కాకుండా. అరే డాడీ కాఫీలో నెయ్యి బటర్ ఇవన్నీ వేసుకుని తాగితే ఏమవుతుంది తెలుసా? ఇదంతా ఫ్యాట్ రైస్ అవుతుంది. ఇదంతా మరి రాత్రి తాగిన ఫ్యాట్ సంగతి ఏంది? అరే ఊకో డాడీ అన్నిటికీ నువ్వు. మమ్మీ ఒక 4 గుడ్లలోకి వెళ్ళి ఎల్లో తీసేసి నాకు ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేవా ప్లీజ్? ఎల్ల పడేస్తావా? అయ్యో వేస్ట్ అవుతుంది కదా అని తినేవు, పైల్స్ వస్తుంది. ఊరు మీద పడతాడు. ఊరు మీద పడేమంతటా మా పని మనిషితో లొల్లి. 2 సుక్కలు ఆయిల్ తక్కువ పోసిండని పెట్రోల్ పంపంతో లొల్లి. ఆఖరకు హెయిర్ కటింగ్ వంతో కూడా లొల్లే. అరే నాకు అర్థం కాదు, గా మల్కాజ్గిరిలో కటింగ్ షాప్ దగ్గరికి పోయి అమెరికా స్టైల్లో కటింగ్ చేయమంటే వాడు ఆడికెళ్ళి చేస్తాడు సార్. చారడ కోడికి బారణ మసాలా. రెడీ ఆరా? రెడీ అన్నా? చూసుకో. కళ్ళు తెరవాలనా? తెరు. ఎట్లుందన్నా? ఈడనే ఉన్నారు కదా రాబాయ్, మహేష్ బాబు బొమ్మ రోజు చూస్తావుగా రా. హైలైట్స్ రాబాయ్. అరే మంచిగానే ఉంది కదన్నా. కాపర్ బ్రౌన్, బర్గండి, గోల్డ్ కలర్స్ ఇవి 3 కలర్స్. ఒక పొరలు వేయాలి, ఒక పొరలు వదిలేసేయాలా. 1 2 వేసినాం అనుకో 3 వదిలేసేయాలా. 4 5 వేసినాం అనుకో 6 వదిలేసేయాలా. 7 8 9. ఇప్పుడు రాత్రికి రాత్రి మహేష్ బాబు లెక్క హైలైట్ కావాలంటే ఎట్లయితుందన్నా? నవ్వినా అంకుల్? మస్తు మజా వచ్చిందిలే. సంక ముయి, నీ కంపుకు ముక్కంతా బ్లాక్ అవుతున్నది. ఆల్రెడీ ఒక సైడ్ వీకింది. నో స్మెల్. షోల్డర్ సాలిడ్ టైట్గా ఉందన్న. జిమ్ కొడుతున్నట్టున్నావుగా. ఏడారా మొత్తం చెక్కసి నిగిపోతుంది. కీటో డైట్ మీద ఉన్నా నేను. ఏంటిదన్నా అది? కీటో డైట్ రా. రైస్ తినం, ఆలుగడ్డ తినం, గాలి ప్రోటీన్ తింటాం, ఫ్యాట్ తింటాం, నో కార్బోహైడ్రేట్. ఇట్లా ఫ్యాట్ తింటావా అన్న? అమ్మ మరి ఫ్యాటే కారా లోపలివి ఫ్యాట్ ని కట్ చేసేది. ఏ ఉక్కో అన్న, మజాక్ చేయకు ప్లీజ్. అరే అవులే, డైమండ్ ఎట్లా కోస్తారు చెప్పు? డైమండ్ ని చెప్పు నువ్వే. డైమండ్ తోనే కోస్తారు. నిజమా? ఎట్లుంటది మరి మనతోని? నడు, 1 రూపాయలు దాంట్లోకి వెళ్ళి నడు. సియా బ్రో. నీ పేరేంది? శ్రీరామ్ అంకుల్. నువ్వేం చేస్తావో? మార్కసోల్ తమ్మున్ అంకుల్. అన్న రికమెండేషన్తో టిల్లన్న దగ్గర మ్యూజిక్ నేర్చుకుందామని జాయిన్ అయ్యాను. మీరు క్రిస్టియన్లు కాదారా? కాదంకుల్. మరి ఆ మార్కస్ నీకు అన్నట్లయితారా? మార్కసోలో మామకి మా అక్కనిచ్చిన అంకుల్. నడు. యోయో బాయ్ బ్రో. సియా బ్రో. ఎవర్రా ఈ బ్రాగాలంతా? నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతున్నదిరా టిల్లు? గ్రాడ్యుయేషన్ కాగానే బాక్సర్ అవుతాంటివి మమ్మల్ని లెక్క. నెల తిరగకముందే వాడు మూతి మీద గుద్దితే ఏడ్చుకుంటే ఇంటికి వస్తుంది. 50,000 బొక్క. బిజినెస్ చేస్తా అంటివి. ఇంటర్నెట్ సెంటర్ పెట్టిస్తే
ఆ? ఆడేవిడ పోలీసు వాళ్ళ పిల్లని తీసుకొప్పి సెంటర్లో దిక్కుమాలిన పనులన్నీ చేస్తే నా ఇజ్జతంతా పోయింది గల్లీలో. మీదికెళ్ళి 3 లక్షల బొక్క. ఇప్పుడేమో యో 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 అనుకుంటా మ్యూజిక్ అంటున్నారు. నీకేమన్నా వచ్చారా? ఏమైంది? అనే ఏం చేస్తాడు ఆడి పైసలన్నీ మొలతాడు కట్టుకుని బొందలగడ్డ పట్టుకుపోతావు, నాకు అర్థం కాదు. మరి ముట్టుకోకరా నా పైసలు. నీ పైసలతో చేసుకో ఇవన్నీ. లేవో ఎందుకురా? ఒక్క రూపాయలు నా దగ్గర చెప్తున్నా నేను ఇవాళ. కన్నావు కదా నన్ను పోషించు, లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వదిలేసి చెప్తున్నా. రోజు రోజు గోడ మీద నుంచి మధ్యలో కిరికిరి పెట్టకు నాకు చెప్తున్నా. డెలికేట్ మైండ్ నాది అసలే. టిల్లు డాడీతో అట్లా మాట్లాడేది. అట్లా కాదు మమ్మీ, నా దోస్తుల ముంగడు నాతో అట్లా మాట్లాడితే నాకు ఎంత బాధ అనిపించాలి చెప్పు. అది అరే నాకున్న ఫాలోయింగ్ కి బబ్లన్న నన్ను యూత్ లీడర్ కింద కంటెస్ట్ చేయమంటుండు, కానీ అన్ని పక్కన పెట్టేసి మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న డెడికేషన్ అట్టు ఉంటుంది మమ్మీ నాతో. అరే తౌఫిక్, ఎందుకురా అప్పించిన వాళ్ళకి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు నాకు? లేడీస్ ఫంక్షన్ ఉంటే ఏం పాటలు కొడతారా? యూట్యూబ్ పోవాలా, 30 విక్టరీ వెంకటేష్ సాంగ్స్ అని కొట్టాలా? వస్తాయి, కొడతారు, సపోర్ట్గా కూర్చుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. పెట్టాయి రే టిల్లు, రే టిఫిన్ చేసుకోరా. ఇలాంటి వారితో కష్టమే సార్, పెళ్లి చేసి పంపించేయండి. ఈ దేడిది మగ్గానికే ఓడిస్తాడా ఈ పిల్లను? అవు కదా, పోనీ ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోమనండి. అప్పుడు తెలిసి ప్రేమిస్తుంది కాబట్టి తప్ప అమ్మాయి అవుద్దిగా. ఆ ముచ్చట కూడా అయిపోయింది ఆయన. అవునా? తగలక ఎవరో ఒక తెల్ల పిల్ల తగిలితే వీడు ఒళ్ళంతా మర్చిపోయి పోలోమని ప్రేమించేసాడు. కలిసినాక 10 నిమిషాలకు అది వచ్చి వీడి ఒళ్ళో కూర్చున్నదంటే గప్పుడన్నా వీనికి ముచ్చట అర్థం కావాలి కదా. Hi everyone. So tonight I thought of singing a song that none of you heard before. It's a song that's been composed by a very good friend of mine. I really hope you guys like it. So this is how it goes. టిల్లు, గ్రేట్ సింగింగ్ బై ద వే, గ్రేట్. Thank you. ఐమ్ డీజే బై ద వే. డీజే Nice. I'm Radhika. నైస్ నేమ్. Thank you. You want to go to my table? There is whiskey and starters chili chicken. Please, you come. I drink vodka, but Whatever it is. so Mr. DJ Tillu. ఏ క్లబ్ లో ప్లే చేస్తావు? చత్, ఈ క్లబ్స్ అంతట్లో ప్లే చేయ నేను. స్టూపిడ్ ఫెలోస్ ఇల్లు. మందంతా మాంకలమ్మ జాతర, బోనాలు, శారీ ఫంక్షన్, స్క్రాచ్ ఉంటుంది మొత్తం. నెక్స్ట్ ఇయర్ బన్నీ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ అవుతున్నా నేను. బన్నీ, అల్లు అర్జున్. మళ్ళా యాక్చువల్లీ మన కామన్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో కలిసిండు. మనము డీజే టిల్లోనూ ఒక పాట కొట్టినాం యూట్యూబ్లో, చూసినాం. అది చాట్ బస్టర్, అది సాంగ్. అది విన్నాడు, బట్టలు చింపేసుకున్నాడు. అరే టిల్లు గిసోంటి పాటనే కావాలరా భయ్ అన్నాడు. అరే ఇదే తీసుకో అన్నా అని చెప్పిన. లేదురా కొత్తది కొట్టిమన్నాడు. సరే కొట్టిస్తా అని చెప్పిన. ఇంట్రెస్టింగ్. మరి నీ పేరు ఎప్పుడు వెళ్ళలేదే? చెప్పా కదా పేరు, నేను కంప్లీట్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా. లో ప్రొఫైల్. ఈ జాకెట్ వేసుకుని. షూర్. ఇప్పుడు ఈ మూవీస్లో చూపెడతాడు చూడు, ఒకడు ఒక పిల్లని లవ్ చేసినాక ఆ పిల్లని వదిలేస్తే ఆడు పిచ్చోడు అయిపోయి రోడ్డు మీద కచ్చా కొట్టుకుంటూ తిరుగుతుంటాడు చూడు. మనసు విరగ్గొట్టే మషీన్వి రాధికా నువ్వు. అసలు నీ బ్రెయిన్లో ఏం నడుస్తుందో చెప్పు. ఇప్పుడు క్లబ్లో ఓడలేడు, మన ఇద్దరమే ఉన్నాము. మెల్లగా అట్లా కప్లింగ్ మీద దడదాడని చెప్పి నేను ముద్దు పెట్టడానికి ట్రై చేస్తే లాగి కొట్టి నేను నీ కలాంటి అమ్మాయిలా కనిపిస్తున్నానా అని అడుగుతా. అదే నా డౌట్ నెంబర్ 1. డౌట్ నెంబర్ 2. హే, ఎందుకు వచ్చింది పంచాయతీ? మన మర్యాదలు మనం ఉందామని సైలెంట్గా కూర్చుంటే. అర్రే వీడు పెద్ద వేస్ట్ గాడు, తుస్సు అనుకుంటా. ఇదే నా డౌట్ నెంబర్ 2. సో
సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ మొగోళ్ళు నేను ఒకటి అడుగుతున్నా, ఒక మొగోడు అనేటోడు ఏం చేయాలి? వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా నీకేమనిపిస్తే అది చేయి. ఒకటి, 2, 3, 4 మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయండి నీకు?